అదేవిధంగా 2009 బ్యాచ్ మీరు ముందుకు రావడం, ప్రేమ్ సాగర్ ఫోన్ చేసి కృష్ణారావు ఫోన్ అని అడగడం ఇది పెద్ద జోక్. ఎందుకంటే కృష్ణారావు ఫోన్ ఇప్పటివరకు కృష్ణారావు దగ్గర ఉండదు. ఎవరైనా చెప్పంటే పేరు చెప్తలేడు, నువ్వు ఎవరైనా చెప్పాలి. చాలా రోజులు రెగ్యులర్ ప్రిన్సిపల్ లేరు. ఒక రెగ్యులర్ ప్రిన్సిపల్ ఉండే మన వసంతరావు సార్ గారు కొన్ని రోజులు ఎఫ్ఎస్సి చేశారు. తర్వాత జగదీశ్వర్ గౌడ్ సార్ అని నిజామాబాద్ లెక్చరర్, సీనియర్ లెక్చరర్ ఇక్కడ ప్రిన్సిపాల్ గా ఉన్నారు 2 సంవత్సరాలు. తర్వాత మరి జగదీశ్వర్ గౌడ్ వెళ్ళిన తర్వాత అంటే ఈరోజు మరి నన్ను ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఏదో నామినేషన్ చెప్తున్నారు. అది ఉండదో లేదో నాకు కూడా తెలియదు. దాన్ని సాకారం చేసిన వ్యక్తి. అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి గారు జేడీ, ఇప్పుడు హైదరాబాద్లో సర్వశిక్షా అభియాన్లో జేడీగా ఉన్నారు. ఆర్డీఓ గారు కూడా ఇక్కడ ప్రిన్సిపాల్గా చేయడం జరిగింది, వారితో కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా లింగయ్య గారు ఇప్పుడు ఆర్జేడీ వరంగల్ ఉన్నారు, వారు కూడా ప్రిన్సిపాల్ పనిచేయడం జరిగింది. అయితే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే ప్రతిసారి మనం డిఓ ఆఫీస్కి పోవాల్సి వచ్చేది, చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా వాళ్ళందరూ సహకరించారు, వాళ్ళందరూ తోడ్పాటుతోటే కాలేజ్ నడిపారు. ఈసారి మన దగ్గర నుంచే మన లెక్చరర్ అయిన ఎఫ్ఎస్సి ప్రిన్సిపాల్ అయిన రవీందర్ రెడ్డి గారికి డిఓగా ఇవ్వడం జరిగింది. సో 200 మందితో పనిచేసే అవకాశం కల్పించింది డైట్కు ముఖ్యంగా ధన్యవాదాలు. అదేవిధంగా డైట్లో చాలా మార్పులు వచ్చాయి, మీరు చూసుంటారు. రైట్, ప్రతి ప్రిన్సిపాల్ కూడా కొత్త ఆలోచనతో ముందుకు రావడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దలు వసంతరావు గారు అన్నారు గోల్డెన్ పీరియడ్ అన్నారు. ఎప్పటికీ గోల్డెన్ పీరియడ్ సార్. మీరందరూ పెద్దలు ఏదైతే మార్గం చూపారో నాకు, ఆ మార్గంలో నడపడానికి నేను కిషన్ రెడ్డి గారు ఎల్లవేళ ప్రయత్నిస్తున్నాం సార్. చాలాసార్లు స్టాఫ్ లేకుండా, కొన్నిసార్లు 6,000 జీతంతో పనిచేసిన స్టాఫ్ కూడా ఉన్నారు. ఒక 5 సంవత్సరాలు అటెండెన్స్ నడిచింది, డిప్యూటేషన్ స్టాఫ్ తోటి నడిచింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు గెస్ట్ లెక్చరర్స్ నడుస్తుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు, నేను ప్లస్ 8 మంది ఉన్నాం. ఉర్దూ మీడియంలో 3, తెలుగు మీడియంలో 5, మీరు కిషన్ రెడ్డి గారు. సో 10 మందితో నడుస్తుంది. అయితే ఒక విషయం ఏంటంటే ప్రభుత్వము ఇంకో మీడియం స్టార్ట్ చేసి, మీకు తెలుసు మరి నేను 4-5 అల్యూమిని ఫంక్షన్స్ చూసినాను. 98 వాళ్ళు చేశారు, 2004 వాళ్ళు చేశారు. అయితే అక్కడ 2-3 ఫంక్షన్లో 2-3 అల్యూమినిలో చాలా తక్కువ మంది అమ్మాయిలు వచ్చారు. అయితే మరి ఇక్కడ నిర్వాహకుల కృషి వల్లనో అమ్మాయిల ఇంట్రెస్ట్ వల్లనో హాల్ నిండిపోయింది. ఎందుకంటే ఎవరెవరో ఎక్కడ ఉంటారో తెలియదు, ఎవరి పనులు ఏముంటాయో తెలియవు, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. రైట్. అయితే నేను సునీల్ తోటి అన్నాను, ఒక్క 1 అవర్ ఉండి వెళ్ళిపోతామని చెప్పాను. కానీ అదేవిధంగా మీరందరూ కూడా ప్రయోజకులు కావడం, రేపు మీరు ఎక్కడ కలిసినా మా విద్యార్థులను చెప్పుకోవడానికి అవకాశం కల్పించడం, ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటూ మీరందరూ కూడా ముందు జీవితంలో ముందుకు పోవాలని ఆశిస్తూ ప్రేమతో మీ సార్. బాధపెట్టుతున్నా పైన పెద్దాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిరు ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతి లయలోన నేను లేదా బుట్టరైనా వెంట నడిచి నీడలే
పొడిలో నిలిచిన స్నేహమా అమ్మఒడి లేని పాస నేస్తమల్లి అల్లుకుంది జన్మకర్త తీరిపోని మమతలెన్నో పంచుతోంది మనసే ఏరా ఏరాల్లో వెంట నడిచిన తడి కన్నులని తుడిచిన నేస్తమా పొడిలో నిలిచిన స్నేహమా ఉన్నప్పుడు కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా శేఖర్ ద లీడర్ ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నీ దిక్కున్న కాడికో మేమేం పట్టించుకోమని చెప్పిండు. అయితే ఈసారి మేము పోలీస్ స్టేషన్లో పోయినప్పుడు 2 కంప్లైంట్ చేయాల్సి వస్తుంది సార్. ఒకటి మీ మీద ఉన్న, ఒకటి సీనియర్స్ మీద అని చెప్పిన. మేము మాట్లాడుతున్నాం ఈ షడప్ అని చెప్పి తిట్టిండు. చాలా గొడవని చాలా గొడవండి. చాలా మందికి తెలియదు. నేను మా హాస్టల్లో ఉన్న వాళ్ళ కోసం చాలా పోరాడడం జరిగింది. కానీ నెక్స్ట్ ఇయర్ తర్వాత మేము సీనియర్స్ ఉన్నప్పుడు అంతకుముందు హాస్టల్లో చాలా గొడవలు ఉండేట. బ్యాట్లు వాటి కొట్టుకుంటూ ఈ ప్రిన్సిపల్ సార్ నన్ను పిలిచి, శంకర్ నువ్వు బాగా చేసినావు, ఈ సంవత్సరం మీ నుంచి ఒక గొడవ కూడా రాలేదు, నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రతి సంవత్సరం నాకు సీనియర్స్ తోటి ఈ ర్యాలింగ్ తోటి ఎంతో ఇబ్బంది అయ్యేది అని చెప్పి నన్ను మెచ్చుకున్నాడు. ధర్నా చేసినాం. ఇది ఎవరు చెప్పలేదు. చాలాసార్లు మనం ఇక్కడ నుంచి కలెక్టరేట్ వరకు 2 సార్లు 3 సార్లు ర్యాలీగా తీసినాం. దానికోసం కూడా ఎంతో కష్టపడి ప్లే కార్డ్స్, స్కెచ్లు, మార్కర్లు హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది. ఒక ట్రైన్లో ఒక భోగి మొత్తం తీసుకొని దానికోసం మేము ఇప్పుడు కష్టపడ్డ మిత్రులందరూ కూడా కలిసి ఎంతో శ్రమించడం జరిగింది. అదేవిధంగా ఒకసారి ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా కూడా చేసినాం. అనేక పోరాటాలతోటి 8DSCని రాసి చాలామంది క్వాలిఫై అయ్యారు. అందులో నేను మాత్రం కాలేకపోయినా. చాలాసార్లు మేము ధర్నా చేస్తామన్నప్పుడు ప్రిన్సిపల్ సారు మాకు అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వకుండా కూడా మేము ఒకరోజు సండే కూడా మాట్లాడుకుని వచ్చి అందరూ యూనిఫామ్ వేసుకుని వచ్చి ఇక్కడ నుంచి ర్యాలీగా తీయడం జరిగింది. ఏం చేస్తామన్నా సారు చాలా నిరుత్సాహపరిచేవాడు ప్రిన్సిపల్. మీరు చేసిన ధర్నా మీరే పేపర్ చదువుకోవాల్సి వస్తుంది, దాన్ని ఎవరు చదివారు అని అనేవాడు. కానీ నేను ఏం చేయాలనుకున్నానో దాన్నే చేసేవాడిని. నేను సాధించినందుకు, మమ్మల్ని గుర్తించలేనందుకు అని చెప్పుకొని మేము అదే స్వీప్ మెమరీగానే గుర్తుంచుకుంటాము. ఏది కూడా చేతికి గుర్తుగా లేదు. కళాశాలలో మాకు అన్ని స్వీప్ మెమరీస్ అనేవి మిగిలిపోయినాయి. సిఆర్గా ఉండడం అనేది నాకు ఈ కళాశాల ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. మొదటి నుంచెల్లే నేను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, 6th క్లాస్ నుంచి కూడా నేను క్లాస్లో లీడర్గా వర్క్ చేసిన. అదేవిధంగా డైట్ కళాశాలలో కూడా వర్క్ చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాకు సుపరిచితులే. అందరూ వారి పేర్లతో సహా, రూల్ నెంబర్తో సహా అన్నీ నాకు గుర్తుకుండేవి. ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. భయపడాల్సిన అవసరం లేదు. మంచి మాట చెప్పారు. ఇంకా ఏమైనా మిత్రులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు, మాట్లాడదలుచుకుంటే ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాము. ఎందుకంటే సమయం.
నేటి మన ఈ కార్యక్రమానికి ప్రస్తుత అధ్యాపక అప్పుడు అక్కడ ఓల్డ్ బిల్డింగ్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే కల్చర్ యాక్టివిటీస్ కండక్ట్ చేశాం. అంతా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అన్ని అరేంజ్మెంట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 9 to 12 అవుతుంది. ఇక్కడికి వచ్చినాక సార్ ఒకటే మాట్లాడాడు, మీ పేరేందయ్యా బాబు? పేరు తెలుసు సార్, నా పేరు శివప్రభు సార్. ఏజ్లోనే దట్ వాజ్ ద ఫస్ట్ ఇన్స్పిరేషన్ బై ది కృష్ణరావు సార్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మహేష్ సార్. రియల్గా మహేష్ సార్ ఈరోజు రాకపోవడం చాలా బాధాకరం సార్. యాక్చువల్లీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సార్. సార్ ఏంటంటే మొత్తం ఇవన్నీ కూడా యాక్టివిటీస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ప్రతిసారి కూడా చాలా మోటివేట్ చేసేవాడు మమ్మల్ని అయితే. ఎస్పెషల్లీ ఒక నాకు మెమరబుల్ ఉంది అంటే సార్ కార్లో ఎప్పుడు కూడా ఒక పాట వినేవాడు, నెల్లూరి నరజాన నీ బొక్కు మళ్ళీ మారిపోనాను. ఆ సాంగ్ ఎప్పటికి కూడా సార్ అడిగేవాడు, సార్ ఎందుకు సార్ ఈ సాంగ్ ఎప్పుడు పాటలు అంటే ఆ సాంగ్ అంతే, అది ఎప్పుడు నా మైండ్లో ఉండిపోతుంది అలా. అంటే సంగీతం కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పిల్లలు కూడా ఇంకా మీరు ఎప్పటికప్పుడు పెంపొందించాలని చెప్పేసి అని సార్ చాలా ఎంకరేజ్ చేశాడు. అంటే 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏంటంటే నేను డైట్ కావడం వల్ల నాకు ఎకనామికల్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలనేది క్లియర్గా తెలిసిందనమాట. ఎందుకంటే ఇంటికి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన మనీ మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా మేనేజ్ చేసుకోవాలి. ఆ డైట్ అనేది నాకు ఆ విషయంలో నేర్పించింది కాబట్టి ఇప్పటికీ అదే క్రమశిక్షణతో నా లైఫ్ చాలా మంచిగా సాగుతుంది. ఒకటి ఇంకోటి ఏంటంటే పనిచేసి వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ మ్యామ్. చెప్తారు మీరు కూడా ఎంఎస్సీ ఎంఎడ్ ఉర్దూ మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఉన్నారు, కానీ వాళ్ళకి టైం రాలేదు. వాళ్ళందరూ కూడా నాకు ఇక్కడ రాకపోతే మనసులో ఉంటుంది. దాదాపు 18 సంవత్సరాలు మళ్ళీ ఇక్కడ దాన్ని ఇక్కడ నుంచి తీసినట్టు చాలా కష్టం కూడా. రైట్. కాబట్టి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రేమ్ సార్. మన గురువులకు మరి నాతోటి ఉన్నటువంటి మిత్రులందరూ కూడా కాలేజీకి వచ్చినటువంటి కొత్తలలో లెక్చరర్స్ పేర్స్ నాకు అసలు ఐడియా లేదు. ఆ రోజు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏ రోజు నేను అందరికంటే లాస్ట్ వచ్చిన ఎంకపించిన కూర్చున్నా. కూర్చోగానే అందరూ అసలు సార్ల ప్రేమాలు ఒకటి కూడా తెలియదు, కానీ అందరూ మాట్లాడుకుంటారు, ఆ సార్ ఇట్లా ఈసారి ఇట్లా అదే సార్ మంచిగా మాట్లాడినని మాట్లాడుకుంటారు. కానీ నాకు తర్వాత కూడా 2-3 రోజులకు సార్ల పేర్లు ఎవరికి తెలియలే. ఒకరోజు మాత్రము మన రాజేశ్వర్ సార్ గారు క్లాస్కు రాగానే ఆ రోజు సార్ క్లాస్లో అడుగుపెట్టిను. మన క్లాసులో ఉన్నటువంటి ఫ్యాన్కు ఒక పిట్ట వచ్చి తగిలి కింద పడిపోయింది. ఇక తప్పుగా అనుకోవద్దు, జస్ట్ స్వీట్ మెమరీస్ సార్ అంతే. అయితే సారు అంటే నాకు తర్వాత హాస్టల్కి వెళ్ళాక శంకర్ సీన్ వాళ్ళు మాట్లాడితే ఆ సారు రాజేశ్వర్ సార్కి తెలుసా అంటే రాజేశ్వర్ సార్ ఎవరంటే అది సారు క్లాస్కు రాగానే పిట్ట కింద పడ్డది చూసావా, వాళ్ళు ఆ సారు అంటే సార్ పిట్టల సార్ అన్నట్టు తర్వాత
కాలేజీకి రాగానే ఫస్ట్ మన కాలేజీ ముందట యమహా ఆర్ఎక్స్ బండి ఉంటుండే. ఈ కాలేజీలో యమహా ఆర్ఎక్స్ బండి అసలు అంటే కిరణ్ సార్ అని తెలిసింది. అసలు సారా లేకపోతే సార్ స్టూడెంట్ అనుకునేటువంటి నేను. అప్పటికి కూడా సారు మంచిగా ఎవ్వన తనలో ఉన్నటువంటి ఒక వ్యక్తిలా కనబడేటువంటి వాడు సారు. కాబట్టి ఏమైనా వసంతరావు దేశపాండే సార్ గారిని అయితే చాలా సార్ను మనం ఇప్పుడు చేస్తున్నటువంటి చాలా మన లెక్చరర్స్ కానీ మన కాలేజీలో చేసినటువంటి అవన్నీ కూడా ఇక టైం సరిపోదు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ